ఫ్రెండ్స్, వేగంగా మారుతున్న ఈ ఆధునిక ప్రపంచంలో ఈ భూమిపై నివసించే అనేక జీవజాతులు అంతరించిపోతున్నాయి. కానీ కొన్ని జీవులు మాత్రం లక్షల కోట్ల సంవత్సరాలుగా దాదాపు ఎలాంటి మార్పు లేకుండా తమ ఉనికిని కాపాడుకుంటూ వస్తున్నాయి. భూమిపైన అనేక భారీ మార్పులు సంభవించిన డైనోసార్ల లాంటి ఎన్నో జీవులు అంతరించిపోయినా ఇవి మాత్రం అత్యంత పురాతన కాలం నుంచి నేటికి జీవిస్తున్నాయి. అలాంటి అద్భుతమైన జీవుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. నెంబర్ 1, జెల్లీ ఫిష్. మన భూమి మీద నివసిస్తున్న అత్యంత పురాతనమైన జీవుల్లో ఇవి కూడా ఒకటి. ఇవి మన భూమి మీద దాదాపు 50 కోట్ల సంవత్సరాల నుంచి ఇవి జీవిస్తూ ఉన్నాయి. వీటికి మెదడు కానీ, గుండె కానీ, రక్తం కానీ ఏవీ ఉండవు. అయినా కానీ ఇవి బ్రతికే ఉంటాయి. టర్రిట్రోపిస్ డోర్ని అనే జాతికి చెందిన జెల్లీ ఫిష్లు వాటికి మరణం అనేదే ఉండదు. అవి రీప్రొడ్యూస్ అవుతూ బ్రతుకుతూనే ఉంటాయి. కొన్ని జెల్లీ ఫిష్లు అయితే పూర్తిగా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, అంటే లోపటి పార్ట్లు మనకు కనిపిస్తాయి. ఇవి చూడడానికి చాలా అందంగా ఉన్నప్పటికీ కూడా ఇవి చాలా డేంజరస్. ఎంత డేంజరస్ అంటే ఇవి కనుక మనల్ని కుడితే మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఎలాంటి ట్రీట్మెంట్ కూడా లేదు. అయినా ఇవి అత్యంత పురాతనమైన కాలం నుంచి అనేక ఒడిదొడుకులను తట్టుకుంటూ ఇప్పటికీ జీవించే ఉన్నాయి. నెంబర్ 2, నాటిలస్. చూడ్డానికి ఒక షెల్లా కనిపించే ఈ జీవులు భూమిపైన డైనోసార్ల కంటే ముందు నుంచే జీవిస్తున్నాయి. అందువలన వీటిని సైంటిస్టులు సజీవ శిలాజాలుగా చెప్తారు. ఇవి దాదాపు 500 మిలియన్ సంవత్సరాల నుంచి నివసిస్తూ ఉన్నాయి. ఇవి ఇండో పసిఫిక్ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి ఆహారాన్ని జంతువుల యొక్క వ్యర్థాల నుంచి స్వీకరించడం జరుగుతుంది. నెంబర్ 3, హార్స్షూ క్రాబ్. భూమి మీద నివసించే అత్యంత పురాతనమైన జంతువుల్లో ఇది కూడా ఒకటి. ఇది దాదాపు మన భూమి మీద 450 మిలియన్ సంవత్సరాల నుంచి జీవిస్తుంది. అంటే ఇది డైనోసార్ల కంటే ముందు నుంచే ఇది జీవిస్తుంది అన్నమాట. దీని యొక్క రక్తం అనేది బ్లూ కలర్లో ఉంటుంది. అందువలన దీని రక్తంలో ఆ కాపర్ ఉండడం వల్ల దీని రక్తం బ్లూ కలర్లో ఉంటుంది. ఇది చాలా ఎక్స్పెన్సివ్. ఒక గ్యాలన్కి దాదాపు $60,000 వరకు ఉంటుంది. అందువలన వీటిని వేటాడడం జరుగుతుంది. వీటి రక్తంతో వ్యాక్సిన్స్, అదేవిధంగా యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్స్ తయారు చేస్తున్నారు. నెంబర్ 4, కోయిలకాంత్. భూమి మీద 40 కోట్ల సంవత్సరాల నుంచి జీవిస్తున్న ఈ చేప సైంటిస్టులు అంతరించిపోయిందని అందరూ భావించారు. కానీ ఈ సైంటిస్టులు 1938లో కనిపెట్టగానే ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే ఇది సముద్రపు లోతుల్లో జీవించే జీవి. ఇది దాదాపు సముద్రంలో 200 మీటర్ల కంటే లోతులో ఇవి జీవిస్తాయి. ఇవి ఎక్కువగా మనకు దక్షిణాఫ్రికా, ఇండోనేషియా వంటి సముద్ర జలాల్లో కనిపిస్తాయి. ఈ కోయిలకాంత్ భూమి మీద దాదాపు 40 కోట్ల సంవత్సరాల నుంచి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఇప్పటి వరకు జీవించగలుగుతున్నాయి. ఇవి అత్యంత పురాతనమైన జీవుల్లో ఇవి కూడా మనం చెప్పవచ్చు. నెంబర్ 5, లాంప్రేలు. భూమి మీద అత్యంత పురాతన కాలంగా జీవిస్తున్న జీవుల్లో ఇవి కూడా ఒకటి. ఇవి చూడ్డానికి సన్నని జలగల్లాగా మనకు కనిపిస్తూ వీటికి పదునైన పండ్ల లాంటి నిర్మాణాలు ముందుంటాయి. అందువలన ఇవి ఇతర జీవుల మీద వాలి వాటి నుంచి రక్తం పీల్చి బ్రతుకుతూ ఉంటాయి. అదేవిధంగా వీటికి పునరుత్పత్తి శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన ఇవి ఎక్కువ సంఖ్యలో పెరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వీటికి వెన్నుపూస ఇరిగినా కానీ పెరిగేంత శక్తి కూడా వీటికి ఉంటుంది. ఇవి భూమి మీద దాదాపు 360 మిలియన్ సంవత్సరాల నుంచి జీవిస్తున్నాయి. ఇవి ఎక్కువగా నదులు, సరస్సులు, సముద్రాల్లో జీవిస్తూ ఇవి మనుగడ సాధిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.